ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైందండి కుకింగ్ వీడియో పెట్టి. ఇప్పుడైతే రొయ్యలు ఏంపుడైతే చేస్తున్నాను. రొయ్యలు ప్లస్ ఎగ్ రెండు కలిపి అయితే నేను చేస్తున్నాను. నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వాటిని నీట్గా కడిగేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. చూపిస్తాను తర్వాత. దానిలోకే పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి బాగా అయిపోతే తర్వాత చేయాలన్నమాట. ఇవి కానీ బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకుంటే మనకి రొయ్య అయితే బాగా ఉడికినట్టు అనమాట. దాంట్లో కొంచెం సాల్టు పసుపు వేసుకోవాలి. నేను ఇంకా వేయలేదు, ఇప్పుడు వేస్తాను. వేసుకొని వాటిని ఇంకిపోయేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. అవైతే అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అంతలోపే ఇవి అంగన్వాడి గుడ్లండి. చిన్న పాపకి అంగన్వాడిలో ఇచ్చారు. వాటిని అయితే కొట్టి పోసుకుంటా. అంటే కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు కదా. అందుకని అయితే ముందుగా దీంట్లో కొట్టి పోసుకొని బాగలేనోటి పక్కన పడేస్తాను, బాగుండేటి పోస్తాను. చూడండి, అంటే పట్టుకోలేను, కొట్టి చూపిస్తా. ఇవి కూడా దగ్గరకు వచ్చేసాయి చూడండి. అంతలోపే ఎగ్ అయితే పోసేసుకున్నాను. నేను 5 తీసుకున్నాను కదా, 5 బాగానే ఉన్నాయని, బాగుండాయి, ఏం పోలేదు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కలబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. దానికి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయండి. ఇంకా అది అయిపోతే పెట్టేయడమే. రొయ్యలు అయితే అయిపోయినాయి. దీంట్లో వచ్చేసి ఇప్పుడే పచ్చిమిరపకాయ వేయించాను. దాంట్లోనే ఇది కూడా చేసేస్తున్నాను. ఆయిల్ పోసుకుని ఆవాలు, కొంచెం జీలకర్ర, బాండ్లు కూడా కదిలిపోతుంది. నేను చేతి ఎక్కడ పట్టుకోవడానికి లేదు. ఈ సంవత్సరం తాటికాయ అంటే తెలుసు కదండి, తాటి ముంజలు. అవి ఒక్కటి కూడా తినలేదండి. ప్రతి సంవత్సరం తినేదాన్ని, ఈసారి అస్సలు తినలే. ఎక్కడ నేను పనిచేసే దగ్గర పోవడానికి లేదు, రావడానికి లేదు, ఇంకెక్కడికి పోలే. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే నైట్లో వెళ్తాము, నైట్లో వచ్చేస్తామండి. వల్ల నైట్లోనే వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా అంతే, నైట్లో పోవాలి, నైట్లో రావాలి. పిల్లల్ని ఊర్లో వదిలేసేదానికి, అంటే హాలిడేస్ ఇచ్చారు కదా, అప్పుడు వెళ్ళేదానికి కూడా అంతే. నైట్లో వెళ్ళాము, ఉదయం 6 గంటకల్లా ఇంట్లో ఉన్నాం, మళ్ళీ తడలో ఉన్నాం అన్నమాట. నేను పని చేసే దగ్గరకు వచ్చేసాం. అలాగా ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఎవరో ఒకరు కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఇంకా అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళలేం. అలాగా మేము ఎక్కడికి వెళ్ళకపోవడం వల్ల ప్రతి సంవత్సరం ఒక్కటన్నా తినేదాన్ని. ఈ సంవత్సరం అస్సలు ఒక్కటి కూడా తినలే. సరే, ఇవి వేగిన తర్వాత అప్పుడు రొయ్యలు వేగిపోయి ఉన్నాయడ, అవి ఎత్తి ఇందులో వేసేసుకొని ఆ నుంచి ప్రాసెస్ చేయాలి. ఇవి వేగతా ఉన్నాయి చూడండి. బాగా అంటే మంచిగా వేయించుకున్నాం అనుకోండి, ఎర్రగడ్డ తినేటప్పుడు భలే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా చేస్తానండి. నాది ఏదైనా తప్పుగా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, సరేనా? చాలామంది నాకు చిన్న మిషన్ పెట్టమంటా ఉన్నారు. అదే చిన్న మిషన్ గురించి చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. దాని గురించి పెడతాను, కానీ కొంచెం లేట్ అవుతుందండి. ఎందుకంటే నాకు వీడియో తీయడానికి అవకాశం లేదు.
ఇప్పుడు ఈ నిమిషం వంట చేస్తున్నాను కాబట్టి సైలెంట్గా ఉన్నా, లేదంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, అలాగా నేను చేయలేకపోతున్నాను. అందులో పిల్లలు ఉన్నారు కదా, వచ్చేసారు ఊరి నుంచి. ఒక 2 రోజులు అవుతుంది, నాన్న గలబా చేస్తూ ఉంటారు. వాళ్ళు నిద్రపోయేటప్పుడు తీద్దామంటే ఫ్యాన్ వేసేస్తాం, ఫ్యాన్ సౌండ్కి అస్సలు ఏం రాదు. అలాగా ఉంది. కానీ నేనైతే ఒక వారం లోపల అయితే ఖచ్చితంగా అయితే దానికి నేను సమాధానం అయితే ఇస్తాను. కొంచెం ఏమనుకోవద్దండి, చాలామంది చాలా మెసేజ్లు పెడుతున్నారు దాని గురించి. నా మిషన్ అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. తర్వాత నేను చేసిన తర్వాత ఎలాగైతుంది ఏమో తెలీదు, బాగానే వర్క్ అవుతూ ఉంది. ఇదండి బంగారు కలర్లో వస్తూ ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే రొయ్యలు అయితే ఇందులో వేసేసుకున్నాను. అవి బాగా ఏగిపోయి, ఎందుకంటే పడిపోయింది, గెంటు పడిపోయింది రా స్వామి. ఎందుకంటే పట్టుకోవడానికి అవకాశం లేదు. ఇది కడిగానండి, కడిగేసి పట్టుకున్నా, కింద పడింది. కలుపుకోవాలి, నీట్గా కలుపుకొని దీంట్లో పసుపు, కారం, ఉప్పు, పౌడర్ అన్నీ వేసేసుకోవాలి. అంటే పట్టుకొని చేయలేను, చూపిస్తా వేసిన తర్వాత. ఇదండి పసుపు, ఉప్పు. పసుపు ఆల్రెడీ నేను పసుపుతోనే కడిగాను, మళ్ళీ ఉడికించేటప్పుడు పసుపు వేసాను, మళ్ళీ అందుకని లైట్గా వేసాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి గుడ్డు పోసేసుకుంటాను. గుడ్డు పోసేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత చూపిస్తాను. ఇదండి గుడ్డు. మీరు ఎప్పుడైనా చేస్తుంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నానండి. నేనేదో ముందుగా చేస్తున్నాను అనుకోవద్దు. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నా. ఇంతకుముందు అసలు ఎప్పుడు చేయలే. నాకు అసలు ఇందులో గుడ్డు వేస్తారని కూడా తెలీదు. ఇప్పుడే చేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి, లేదనుకో మంచి వాసన వస్తుంది. ఇదండి ఇప్పుడైతే మంచిగా వేయించాను. తర్వాత కొన్ని పచ్చివి అంటే కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆనియన్స్ పచ్చి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వీటిని కలపాలి. ఇప్పుడు దీంట్లో పౌడర్ వేసేసుకోవాలండి. ఇందాక చేసుకున్నాను కదా మిక్సీ పౌడర్, అది వేసేసుకోవాలి. ఈ పౌడర్ ఏంటంటే ఆవాలు, మెంతులు, ధనియాలు, తెల్లగడ్డ, ఈ పౌడర్ అన్నమాట. అంతే వేసేసి కలిపెట్టేసేయాలి మళ్ళీ. అంతే అండి. ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర పైన వేసేసుకొని అంతే. రొయ్యలు ఏంపడైతే రెడీ అయిపోయింది. రొయ్యలు, ఎగ్. ఇది నాది ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టండి, సరేనా? ఓకే అండి. లైవ్కి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొంచెం దగ్గరలో ఉన్నాము, కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను బాగా. ఇప్పుడు నాకు బాగా సపోర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. చాలామంది మంచిగా కామెంట్ చేస్తున్నారు, మంచిగా లైక్ చేస్తున్నారు. కొంచెం బూస్టప్ ఇవ్వండి, బూస్టప్. ఇది ఆడ పడిపోతుంది. కలిపెడదాం అమ్మ, కలిపెడదాం. నేను చేయడం ఆడదొల్లి చేస్తాను దీన్ని. సరే అండి, బాయ్.